మంచి జీవితం కోసం అమెరికా వెళ్ళిన వేలాది మంది విద్యార్థులు వారి కలలు తుఫాన్లో చిక్కుకున్న చిట్టి గూళ్ళైపోయాయి. బాగా చదివి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రుల రుణం తీర్చేసుకుందామని వెళ్ళిన వారు డాడీ ఇంకొంచెం మనీ కావాలి అని బెనుక్కుంటూ ఇండియాకి కాల్ చేసే పరిస్థితి వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో ఏదో ఒక చిన్న జాబ్ అయినా కొట్టి అన్నీ సెట్ అయిపోతాయిలే అనుకుంటూ చేసిన అప్పులకు వడ్డీ కడుతూ మానసికంగా కుంగిపోతున్నారు మన ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో. అక్కడి భౌగోళిక పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు మన విద్యార్థులను తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఈ ఇబ్బందులు భారత్లో ఉన్న వారి తల్లిదండ్రులకు కూడా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రోజు రోజుకు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంది. విద్య కోసం అమెరికాకు వెళ్ళిన మన విద్యార్థులకు ఊహించని విధంగా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది నిజంగా వారికి పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు 2014లో ఒక డాలర్ విలువ 60 రూపాయల 95 పైసలుగా ఉండేది. ఇప్పుడు అది ఏకంగా 86 రూపాయల 25 పైసలకు చేరింది. దీంతో విదేశీ విద్య కోసం వెళ్ళిన మన విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు అక్కడ. దీనికి తోడు గతంలో లాగా పార్ట్ టైం ఉద్యోగాలు కూడా దొరకట్లేదు. అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయి. దీంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు పంపించమని దీనంగా అడిగే పరిస్థితి వచ్చింది. కేవలం అమెరికాలో ఉన్న వాళ్ళే కాదు, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి అన్ని దేశాల్లో కూడా భారతీయ విద్యార్థుల పరిస్థితి ఆల్మోస్ట్ ఇలానే ఉంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలని చెప్పి విదేశీ విద్య కోసం వెళ్ళాలని ప్రణాళికలు చేసుకొని చాలా మంది విద్యార్థులు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనపు రుణాలు ఇచ్చేందుకు పెద్దగా ముందుకు కూడా రావట్లేదు. ఇప్పటికే అప్పులు చేసి వెళ్ళిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చుకోవాలో కూడా తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇది నిజంగా వారికి డాలర్ డ్రీమ్ ఒక పీడకలగా మారుతుందేమో అన్న భయాన్ని కలిగిస్తోంది. ప్రతి సంవత్సరం సుమారు 13 లక్షల మంది భారతీయులు వివిధ దేశాలకు వెళ్తూ ఉంటారు మన ఇండియా నుంచి. 2025 నాటికి ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో టూరిస్టులు, విద్యార్థులు అందరూ కలిపి ఉంటారనుకోండి. అయితే విదేశాల్లో చదువుల కోసం మాత్రమే వెళ్లే వారిలో దాదాపు 38% మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉండటం మనం గమనించాలి. మన తెలుగు విద్యార్థులు చాలా ఎక్కువగా యుఎస్ అండ్ కెనడా వంటి దేశాలకు వెళ్ళి అక్కడ చదివి పేరెంట్స్ కోసం ఏదో చేయాలన్న తపనలో వెళ్తున్నారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నానా కష్టాలు పడుతూ అసలు వాళ్ళకి అక్కడ వెసులుబాటు అవ్వక, వాళ్ళ ఖర్చులు కూడా తీరక ఇండియాకి మళ్ళీ కాల్ చేసే పరిస్థితి. 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు 3,10,000 కోట్లు. 2022 నాటికి అది 3,93,000 కోట్ల రూపాయలకు చేరింది. ఈ పెరుగుదల విదేశీ విద్య పట్ల మన యువతకున్న ఆసక్తి ఎంతో తెలియజేస్తుంది. రూపాయి మారకం విలువ మరింత పెరుగుతుంది. 2024లో విదేశీ విద్యపైన అయ్యే ఖర్చు 8 నుంచి 10% మేర పెరిగి 4,32,000 కోట్ల రూపాయలకు చేరుతుందని భారత ప్రభుత్వం ఒక అంచనా వేసింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ ఊహించని విధంగా పడిపోవడంతో 2025లో విదేశాలకు వెళ్లే విద్యార్థులపైన ఏకంగా 14% అదనపు భారం పడే అవకాశం ఉంటుందట. అంటే దాదాపు 5,86,000 రూపాయలు అదనపు ఖర్చు ఉండొచ్చని విదేశాంగ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఇది విద్యార్థుల ఆర్థిక భారాన్ని ఎంత గణనీయంగా పెంచుతుంది? అమెరికాకు వెళ్ళడానికి ముందు విద్యార్థులు అక్కడి నుంచి యూనివర్సిటీ ఫీజు సగటున 24 లక్షల రూపాయలుగా అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు డాలర్ ముందు రూపాయి విలువ నేల చూపులు చూస్తుంది. కాబట్టి ఇప్పుడు కనీసం 2,40,000 రూపాయలు ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది. కెనడాలో అయితే 1,60,000 రూపాయలన్నా ఎక్స్ట్రా అవుతుంది. అదే ఆస్ట్రేలియా తీసుకుంటే 1,80,000 రూపాయలు ఇంతకు ముందు కంటే ఇప్పుడు పెంచి ఇవ్వాల్సి వస్తుంది. అదే బ్రిటన్లో ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వచ్చిన టైం వచ్చేసింది.
సో దీనికి తోడు వసతి ఖర్చులు కూడా అక్కడ ఉండాలంటే రూమ్ రెంట్ ఇవన్నీ కూడా దాదాపు 15% పెరిగాయంట లివింగ్ కాస్ట్ అక్కడ. కాస్ట్ ఆఫ్ లివింగ్. సో అక్కడ గ్రాసరీస్ కొనాలన్నా, ఏం కొనాలన్నా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సో మనం ఇక్కడ అనుకుంటా వాళ్ళు అక్కడ ఉండి లక్షలు సంపాదించేస్తున్నారంటే వాళ్ళు ఎన్ని లక్షలు సంపాదించినా అంతే ఖర్చు ఉంటుంది. సో అక్కడ మనం ఆ నెంబర్‌ని చూసి ఏదో వాళ్ళు బాగా బ్రతికేస్తున్నారు అన్న అపోహ మాత్రం ఉంటే మాత్రం నిజంగా అది మార్చుకోవాల్సిన పరిస్థితొచ్చింది. సో ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధాలు, ఇతర సంక్షోభాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో జీవన వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏకంగా 22% పెరిగింది. అంటే ఇంతకు ముందు ఒక ₹100 పెట్టాల్సింది ఇప్పుడు ప్రతీది ₹120, ₹122 పెట్టి కొనాల్సొస్తుంది. సో అమెరికాలో అయితే ఒక 43 లక్షలు ఉంటే ఎంఎస్ పూర్తవుతుంది. ఇప్పుడు అది ₹52 లక్షల వరకు పెరిగిపోయింది. సో ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షలు ఎక్స్ట్రా పే చేయాల్సొస్తుంది. ఇండియా నుంచి వాళ్ళు అప్పులు తీసుకొని, లోన్స్ తీసుకొని, ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు అప్పుడు 40 లక్షలు కడితే ఇప్పుడు ఒక 10 లక్షలు ఎక్స్ట్రా కట్టాల్సొస్తుంది. సో అమెరికాలో చదువుకోవడం కంటే కూడా అక్కడ పార్ట్ టైం ఉద్యోగం పైన మన దేశ విద్యార్థులు ఎక్కువగా నమ్మకాలు పెట్టుకొని వెళ్తుంటారు. ఏముందిలే చదువుదాం, కాలేజ్‌లో చదువుతూనే ఏదో ఒక చిన్న బార్‌లోనో, ఒక రెస్టారెంట్‌లోనో, కాఫీ షాప్‌లోనో, పెట్రోల్ బంక్‌లోనో పనిచేసి మన డబ్బులు, మన ఖర్చులు మనం తీర్చుకుందాం అన్న నమ్మకంతోనే వెళ్తారు ప్రతి విద్యార్థి కూడా. భారతదేశంలో ఉద్యోగాలు రాని వాళ్ళు లేదా ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం లేని వాళ్ళు ఎక్కువగా ఇట్లా అమెరికాకి వెళ్తూ ఉంటారు. అయితే 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ పార్ట్ టైం ఉద్యోగ అవకాశాలు 40% తగ్గిపోయాయని విదేశాంగ శాఖ అధ్యయనంలో గుర్తించారు. ఇది చాలా కీలకమైన సమస్యగా ఏర్పడింది ఇప్పుడు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఖర్చులకి ఇంకెవరిని అడగాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ చదువుకోవడం అంటే సో డిపెండెంట్స్ అయిపోతారనమాట కంప్లీట్‌గా. వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోకపోతే ఇండిపెండెంట్‌గా సో కంప్లీట్‌గా వాళ్ళు ఇండియా నుంచి తీసుకెళ్ళిన డబ్బుల్లోనే వాళ్ళు బ్రతకాల్సొస్తది. సో అమెరికాకు దాదాపు 3 లక్షల మంది భారతీయులు ఏటా వెళ్తూ ఉంటారు. సో వారిలో 1,25,000 మంది మన తెలుగు వాళ్ళే ఉంటున్నారు. సో ఈ 2024లో భారత్‌తో పాటు ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ వస్తుంది. అయితే కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చినా సరే ఆ విద్యార్థి అయినా ఎవరైనా సరే పార్ట్ టైం ఉద్యోగం కోసం తీవ్రంగా పోటీ పడాల్సొస్తుంది. సో దీంతో అవకాశాలకు భారీగా గండి పడిందని చెప్పాలి. సో కెనడాలో 2,22,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు. సో ఇక్కడ అమెరికాతో పోలిస్తే 30% ఫీజులు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ దేశానికి వెళ్ళే వారి సంఖ్య కూడా ఇప్పుడు క్రమంగా పెరుగుతుంది. అండ్ ట్రంప్ తీసుకొచ్చిన రూల్స్ కంటే కెనడాలో కొంచెం బెటర్ రూల్స్ ఉన్నాయి ఇమిగ్రేషన్స్ పరంగా. సో అందుకని కెనడా వైపు చూస్తున్నారు మన వాళ్ళు. అయితే ఇటీవల అక్కడ కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో వీసా నిబంధనల్లో అక్కడ కూడా మార్పులు వస్తున్నాయి. 2020-21లో చదువు పూర్తి చేసిన వారికి కూడా పార్ట్ టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. సో బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితే. సో ఈ పరిణామాలన్నీ విదేశీ విద్య పైన ఆశలు పెట్టుకున్న మన భారతీయ యువతను తీవ్రంగా నిరాశకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే మన వాళ్ళు ఎన్నో కలలతో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు దొరక్కో లేకపోతే వాళ్ళ చదువు అర్థంతరంగా అంటే ఫీజులు కట్టుకోవడానికో పెరిగిపోయిన ఫీజులు, పెరిగిపోయిన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ తీర్చుకోవడానికి ఇండియాకి పేరెంట్స్‌కి కాల్ చేసి డబ్బులు అడుగుతుంటే ఇక్కడ పేరెంట్స్ కూడా ఎలాంటి సిచ్యువేషన్స్‌లో ఉంటారో మనకు తెలుసు. సో ఆల్రెడీ మన పరిస్థితి బాలేదు, అక్కడికి వెళ్తే అట్లీస్ట్ ఏమన్నా మెరుగుపడుతుందేమో, మీ భవిష్యత్ అన్నా బాగుంటుందేమో అని నమ్మకం పెట్టుకొని 1000 ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు పంపిస్తే వీళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఆ దేశం కాని దేశంలో పిల్లలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, అక్కడ ఇమిగ్రేషన్స్ రూల్స్ ఒక రేంజ్‌లో విపరీతంగా చేంజ్ అయిపోతున్నాయి. ఈ టైంలో మా పిల్లలు అక్కడ ఎలా బ్రతుకుతున్నారో, వాళ్ళకి ఏదన్నా అయితుందా, వాళ్ళు మాతో చెప్పుకోలేకపోతున్నారా అన్న కోణంలో ఇక్కడ పేరెంట్స్ కూడా మానసికంగా చాలా కుంగిపోతున్నారు. సో మరి ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఏం చేయాలి? తిరిగి ఇండియాకి వచ్చేస్తే మంచిదా, లేక అక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం వచ్చేదాకా వెయిట్ చేయాలా అనే వందల ప్రశ్నలు మన విద్యార్థులను ఇప్పుడు వేధిస్తున్నాయి.
కానీ ఏదేమైనా సరే ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోకుండా నిలబడితే ఖచ్చితంగా విజయం వరిస్తుందనేది మాత్రం గ్యారంటీ. సో మెంటల్ స్ట్రెస్ తీసుకోకుండా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి. అండ్ మీ పేరెంట్స్‌కి బర్డెన్ అవ్వకుండా మాక్సిమం అక్కడే ఉద్యోగాలు చూసుకునే ప్రయత్నంలో ఉండండి. ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగుతూ ఉండండి అని మాత్రం చెప్పగలం ప్రస్తుతానికి.